హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్ లో మనము బ్లర్ టూల్ గురించి తెలుసుకుందాం. సో బ్లర్ టూల్ వచ్చేసి ఇక లొకేట్ అయి ఉంటుంది. చూడడానికి ఒక వాటర్ డ్రాప్ లాగా ఉంటుంది ఐకాన్ వచ్చేసి. అప్పుడు ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఇది కూడా ఒక బ్రష్ టూల్ అని అర్థం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ బ్రష్ సెట్టింగ్స్ బాక్స్ వచ్చింది అండ్ బ్రష్ అనేది 13% తో స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా. సో 13 అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, మిగతా అన్ని ఆప్షన్స్ కూడా మీకు తెలిసినాయే. సో నేమ్ లోనే ఉంది బ్లర్ టూల్ అంటే బ్లర్ చేయడం అనేది. ఓకే, సో ఇప్పుడు ఈ ఫోటోని ఇక్కడ కంట్రోల్ జే అనేసి డూప్లికేట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం బిఫోర్ ఆఫ్టర్ చూసుకోవడానికి. ఈ బ్లర్ టూల్తో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇది చాలా మైక్రో లెవెల్లో మనకు కనిపిస్తుంది అనమాట. డీటెయిల్స్ అనేవి ఎక్కువగా కనిపించదు. ఓకే, మనం ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు బ్లర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు స్ట్రెంగ్త్ అనేది 50% ఉంది కదా. సో ఇప్పుడు ఈ లీఫ్లని మనం బ్లర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఫొటోస్లో హార్డ్గా కనిపించేది ఈ లీఫ్స్ అనమాట. ఇప్పుడు నేను వీటిని బ్లర్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఓకే, సో నేను 2 times అప్లై చేస్తున్నాను అనమాట. ఓకే, ఒకసారి అంటే నేను 2 times అప్లై చేస్తాను కదా. ఇప్పుడు ఒకసారి నేను బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను చూడండి. బిఫోర్ ఆఫ్టర్. సో మనకు పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించలేదు. నేను స్ట్రెంగ్త్ అనేది 100% యూజ్ చేస్తాను. చూడండి, స్ట్రెంగ్త్ 100% పెట్టాను. సో ఇప్పుడు రబ్ చేస్తున్నా, మళ్ళీ 2 times రబ్ చేస్తున్నా ఎవ్రీ ఏరియాలో. ఓకే, సో రబ్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి జూమ్ చేసి మనము డీటెయిల్స్ అనేవి చూద్దాం. బ్లర్ అనేది ఎంత అయిందో ఈ ఏరియాలో చూద్దాం. ఓకే, బిఫోర్ ఆఫ్టర్. సో ఇప్పుడు లైట్గా డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో చూడండి, ఈ వైట్ డాట్స్ అన్నీ కూడా బ్లర్ అయిపోతున్నాయి. మనకు బ్లర్ అయిపోతుంటే ఆ వైట్ డాట్స్ అనేది కనిపించట్లేదు. ఓకే, సో నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ ఫోటో ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉన్నారు. సో చుట్టూ బ్లర్ చేయాలి. సో ఇలా చుట్టూ బ్లర్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. ఓకే, చాలా టైం టేకింగ్ అనమాట. ఇప్పుడు మొత్తం రబ్ చేస్తూ ఉండాలి అంటే మీకు చాలా ఓవర్ టైం అయిపోతుంది. ఓకే, సో దీనికోసం మనం ఏం చేద్దామంటే షార్ట్కట్గా సో కంట్రోల్ జే అని ఫస్ట్ డూప్లికేట్ తీసుకుందాం. ఆ తర్వాత సెలెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అండ్ ఇక్కడ సబ్జెక్ట్ అని క్లిక్ చేస్తే వీళ్ళిద్దరు సబ్జెక్ట్స్ కాబట్టి సబ్జెక్ట్స్ వరకు సెలెక్షన్ అనేది అయిపోతుంది అనమాట. ఓకే, అంటే జస్ట్ ఇది ఒక షార్ట్ కట్ మెథడ్. సో ఫస్ట్ ఇక సబ్జెక్ట్స్ సెలెక్ట్ అయిపోయారు కదా. ఓకే, సో కంట్రోల్ షిఫ్ట్ ఐ అని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇన్వర్స్ అవుతుందన్నమాట. అంటే ఈ సెలెక్షన్ని ఒమిట్ చేసేసి చుట్టూ మిగతా ఏరియా అంతా సెలెక్షన్లోకి వస్తుందన్నమాట. అంటే ఈ సెలెక్షన్ వీళ్ళని ఇద్దరిని మైనస్ చేస్తుంది, సబ్జెక్ట్ని మైనస్ చేసి మిగతాదంతా కూడా సెలెక్షన్లోకి వస్తుంది అనమాట. ఆల్రెడీ మనకు చుట్టూ బ్లింకింగ్ సెలెక్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు ఏం చేయండి అంటే ఇదే ఫిల్టర్లో మనకి ఇక్కడ బ్లర్ అని ఉంటుంది. ఈ బ్లర్లో గాషన్ బ్లర్ అనమాట. సో ఫస్ట్ టైం మీరు గాషన్ బ్లర్ అనే నేమ్ వింటుంటే మీరు ఇది మళ్ళీ ప్రీమియర్ ప్రో అండ్ మీరు చాలా ప్లేసెస్లో కూడా ఈ నేమ్ అనేది వినాల్సి వస్తుంది. సో గాషన్ బ్లర్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ గాషన్ బ్లర్ పైన క్లిక్ చేయండి. సో ఈ బ్లర్ ఏంటంటే ఎట్ ఎ టైం ఒకటేసారి ఎక్కువగా బ్లర్ చేస్తుంది ఏరియా అనేది. ఇప్పుడు ఈ చుట్టూ ఉంది కదా ఈ ఏరియా. సో ఇది ఆల్రెడీ బ్లర్ అవ్వడం చూస్తున్నాం మనము. కొంచెం ఇంక్రీజ్ చేద్దాం, మనకి ఎంత కావాలంటే అంత. చూడండి, మౌంటైన్స్లో ఆల్రెడీ అదంతా బ్లర్ వచ్చేసింది. ఓకే, ఎక్కువగా బ్లర్ చేస్తే ఇలా ఉంటుంది. ఓకే, సో చూద్దాం. సో మనకి ఎంత కావాలంటే అంత పర్సంటేజ్ తీసుకుందాం. బ్లర్ అయిన అవ్వనట్టు. సో జస్ట్ 3 అనేది సరిపోయింది. ఓకే అంటున్నాం. సో కంట్రోల్ డీసెలెక్ట్. ఇప్పుడు చూడండి, బిఫోర్ ఇలా ఉండేది, ఇక్కడ మౌంటైన్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి చూడండి. సో వాటర్ కూడా. సో ఇప్పుడు బ్లర్ అప్లై చేసిన తర్వాత గాషన్ బ్లర్. సో ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. లిటిల్ బిట్ బ్లర్ యాడ్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ సబ్జెక్ట్స్ అనే వాళ్ళు హైలైట్ అవుతారు. ఓకే, బ్లర్ టూల్ అనేది మనం అందుకే యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి షార్ట్ కట్ కీ మెథడ్ అనమాట. ఒకవేళ ఇప్పుడు బ్లర్ అప్లై అయింది, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మౌంటైన్స్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో ఉన్న మౌంటైన్స్ ఉన్నాయి కదా, అవి రివీల్ అవ్వాలి అనుకోండి, లేదా ఇక్కడ వాటర్ ఉన్నది రివీల్ అవ్వాలనుకోండి. సో మీకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక హిస్టరీ బ్రష్ టూల్ అనే ఒక టూల్ ఉంటుంది. ఏదైతే ఏరియాలో మీకు బ్లర్ అనేది తీసేయాలనుకుంటున్నారో మీరు అక్కడ ఇలా రబ్ చేయండి. సో ఇప్పుడు చూడండి, మధ్యలో ఉన్న మౌంటైన్స్ పైన బ్లర్ పోయింది. ఓకే, హిస్టరీ బ్రష్ టూల్ ఏం చేస్తుంది, హిస్టరీని రిపీట్ చేస్తుంది. కంట్రోల్ జెడ్ అని నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నా. ఓకే, సో బ్లర్ టూల్లో రిమైనింగ్ ఆప్షన్స్ చూడండి. స్ట్రెంత్ అంటే మీకు అర్థమైపోయింది. స్ట్రెంత్ అనేది కొత్తగా వచ్చింది. ఇది యాంగిల్, బ్లెండింగ్ మోడ్, శాంపుల్ ఆల్ లేయర్స్. ఈ శాంపుల్ ఆల్ లేయర్స్ మీకు ఆల్రెడీ చాలా టూల్స్లో చెప్పాను. మీకు ప్రాక్టికల్గా చూపించడం కంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈ బాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్లర్ టూల్. థ్యాంక్ యూ.